అరే ఏమైందిరా? మొన్న తీసుకోపోయిన 5,000 మళ్ళీ మిత్తి కూడా పంపించలేవు. రేపు వచ్చేటప్పుడు మిత్తి అసలు 2 తీసుకొని రా, లేకుంటే 2 మనుషులు పంపించి బండి గుంజుకొని వస్తా. చూసుకో మళ్ళా. ఏం చేస్తున్నావు ప్రసన్న? ఏం చేస్తలే, ఇట్లా వచ్చినావా? ఏం లేని కొంచెం అవసరం ఉందో ఒక 5,000 అప్పిస్తామని వచ్చిన. కూసో. అయినా నీకెందుకు 5,000? ఏం లేదన్నా, మా తాతయ్య చచ్చిపోయి సంవత్సరం అయితే అందరు దావతారు తురుకే. కొనియావా? మంచి సంవత్సరికాన్ని కూడా దావత చేసుకుంటారు ఈ మధ్య. మంచి పెళ్ళి అయినా దావతి, అని బర్త్డే అయినా దావతి, చచ్చిపోయి దినాలైనా కూడా దావతి. దావత్ లేని రోజే లేనట్టుంది ఈ మధ్య. అది ఒక ఫ్యాషన్ అయిపోయిందా ఈ రూలల్లా. ఏం ఫ్యాషనో ఏమో. సరే అని మరి ఇప్పుడు పైసలు ముద్దట ఏమంటావా? నీకు 5,000 ఇస్తా, నెలకు 500 ఇంట్రెస్ట్. నాకు కూడా ఇంట్రెస్ట్ చేసావా? కిలాబ్ ఉన్నది, దోసానే పేకాటే. ఇక సరే ఇక నీ మాట మీ ఇంట్రెస్ట్ కూడా ఇస్తా. ఈ 5,000 సరే ఇస్తా. 5,000 నెల నాడు 5,000కి ఇంకా 500 కలిపి ఒక్కో రోజు ఎక్కువైనా 500 పెరుగుతుంది. ఏందా ధర్మకోటి కూడా ఉందా నీ దగ్గర? చెప్పినాగా ఇప్పటిదాకానే. సరే మరి టైంకి పైసలు తెచ్చిస్తాం. సరే ఇచ్చిన 5,000కి 500 ఇంట్రెస్ట్ అంట. అసలు వచ్చుడే ఎక్కువ అంటే నీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. యాకే ఏమైంది? రాలేము ఇంటికి? బలకాడ పెన్న తీసేవాళ్ళకి లేట్ అయిందనా? అయినా మన గీడంకైనా మనం ఒకటి పైసలు ఇస్తా అన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చిన. ప్రసాద్ ఏంది మా ఇంటి ముంగట ఆగిండు? ఏమైందన్నా మా ఇంటికాడ వచ్చి ఆగిరు? ఎవరన్నా మిత్తి పైసలు ఇచ్చేది ఉందా? ఏం లేదు అని ఒక ఆయన పైసలు ఇస్తానికి వస్తుందో, అందుకే ఆయన. సరేగాని అన్నా, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఎందుకురా, ఏమన్నా పైసలు అవసరం ఉన్నాయా? 1,000 రూపాయలు అవసరం ఉండే అన్న, వద్దాం అనుకున్నా. 1,000 రూపాయలు అవసరం ఉన్నాయి యశోని. ఎవటి ఇస్తా బట్ 1,000 రూపాయలు అంటే అడగంగానే ఇచ్చినవన్నా, 2 రోజులు అయినాక ఇస్తాను నీ పైసలు, సరేనా? సరేరా. వాళ్ళు ఏం చెప్పినాయి నాకు వసూలు చేసుకోమా. సరేదా, గేట్ పెట్టి ఉంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో ఇది అనుకో. బాబులు ఓలేరా ఇంట్లో? అమ్ములు ఎవరు వచ్చినాడు చూడుకో అమ్మ. సరే అన్న. వాళ్ళు మీరు ఇంటి మీద పెట్టుకొచ్చి కాకులాడినట్టు. మీ అన్న పైసలు ఇవ్వాలి, ఫస్ట్ బయటకు రమ్మని. ఫోన్ లేపుతలేడు, ఇంటి ముందు వస్తే కాకులు నట్టు వరుతారంట. అన్న లేడు, పొద్దుగాల బాయ్ కాడికి పోయింది, ఇంకా రాదు. చెప్పుడు ఏమన్నా మీ అన్న లేదంటున్నావు? ఇంట్లో ఫోన్ సపోర్ట్ వస్తుంది, ఇంట్లో లేదంటే అమ్మాయి కొడుకులు ఫోన్ లేకపోతే ఇంటికి వచ్చిర్రా. మా వాడు మంచిగా ప్లాన్ వేసిండు. నువ్వు చెప్పలే అన్నాడు ఇంట్లోనే ఉంటాడానే. అమ్మ బాబులు 5,000కి 5 తిప్పలు పెట్టినావు కదా. చెప్పకూరయ్యా, మా అన్నకు జ్వరం వచ్చి వారం రోజుల నుంచి ఇంట్లోకైనా బయటకే వెళ్తలేదు. బాబులు ఏమైంది? మా పైసలు ఇవ్వవా? ఏడనా వారం రోజుల నుంచి జ్వరం వచ్చి నేనే వండుకున్నా. నువ్వు వాళ్ళ దగ్గర పైసలు తెచ్చినప్పటి నుంచి అడ్డం పడ్డావా? పైసలు గీసలేవు, నడువురి. ఇంటికి మళ్ళీ రావుతాను పెద్ద డేంజర్. చెల్లే పోయి రాళ్ళు పొయ్యిరు కానీ చూడేందుకు బంత ముద్రకొని వండుకునేందుకు. చాతగా నొప్పి చేద్దురా బాబు.